హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రోకెన్ ఆక్వా. సో ఈరోజు అయితే మనం ఫామ్ అప్డేట్స్ అయితే చూసుకుందాం. సో అంతేకాకుండా మనమైతే కొత్త స్ట్రెయిన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఆ ప్యాకేజ్ డేమ్ గురించి కానీ ఆ డెలివరీ ఎలాగొచ్చింది అవన్నీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే సన్నీగా చాలా ఎక్కువ ఉందన్నమాట హీట్ అనేది. డైలీ అయితే మాకు ఫిషెస్ అయితే చనిపోతున్నాయి. నిన్న కూడా లిజర్ బ్లూ గప్పీస్ అన్నీ చనిపోయాయి అనమాట. సో ఇంకా చేసేది ఏం లేక ప్రతిరోజు 3 times అయితే వాటర్ చేంజ్ అనేది చేస్తున్నాం. సో 10% కింద అయితే వాటర్ తీసి మళ్ళీ కూల్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. అయినప్పటికి కూడా ఇంకా ఫిషెస్ అనేవి అయితే చనిపోతున్నాయి. సో ఇది అయితే ఇప్పుడు మరి ఒక 1 month అలాగైతే మరి ఏం చేయలేము, ఇంకా చనిపోతున్నా. కానీ మనం అయితే బ్రీడింగ్ పెట్టినవి మనకి కోయి గప్పి, ఇంకా శాంతాక్లాస్ గప్పి. శాంతాక్లాస్ కూడా చనిపోయింది. అంతేకాకుండా కోయి మేల్ కూడా చనిపోయింది అనమాట. సో మీకు ఆ శాంతాక్లాస్ చనిపోయింది కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కొత్త స్ట్రెయిన్స్ అన్ని యాడ్ చేశానని చెప్పాను కదా. సో దీంట్లోనే ఉన్నాయి. సో పర్పుల్ బెర్రీ డ్రాగన్, ఇంకా డ్రోసల్ రెడ్ టైల్, ప్లాటినం రెడ్ డ్రోసల్ టైల్ అనమాట, రోజ్ టైల్ అంటారు ఇంకోటి, అది కూడా మనం యాడ్ చేసాం. సో డంబో ఇయర్స్ క్వాలిటీ మొత్తం అన్న డంబో ఇయర్సే. చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దగ్గర అయితే ప్రజెంట్ సో స్ట్రింప్ బ్రీడింగ్ అనేది పైకి తీసుకొచ్చాం. సో ఇవే ఇక్కడ స్ట్రింప్స్ ఇంకా కోయి బేబీస్ అయితే ఉన్నాయి. అది కాకుండా అవతల అయితే మోయినా పెట్టాము. సో మోయినా కూడా మంచిగా గ్రోత్ అయితే వచ్చింది 2-3 daysలో. సో ప్యాకింగ్ వీడియో అయితే మనం తీయలేపాం, ఎందుకంటే మనకైతే 1 day లేట్ అయితే అయ్యింది. మెయిన్గా మన కొరియర్లో మన ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు మార్చేశారనమాట. సో డెలివరీ వేసిన వాళ్ళు మా బ్రీడర్స్. సో అందువల్ల ఏమైందంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వలేక ఆ పార్సల్ అనేది అక్కడే 1 day ఎక్స్ట్రా ఉండిపోయింది. దానివల్ల అయితే మనకి ఒక మెయిల్ అయితే చనిపోయిందనమాట. సో అది మళ్ళీ తెచ్చాక మీకు చూపిస్తాను ఆ మెయిల్ క్వాలిటీ ఏంటి, అది ఏ బ్రీడ్ అనేది. సో ప్రస్తుతానికి ప్రస్తుతానికి 2 స్ట్రెయిన్స్ అయితే కొత్తవి యాడ్ అయ్యాయి మన ఫామ్లో. సో పర్పుల్ బెర్రీ డ్రాగన్ ఒకటి, ఇంకోటి ప్లాటినం రెడ్ డంబో రోజ్ టైల్ డ్రోసల్ అంటారు, అదొకటి అయితే యాడ్ చేసాం. సో ఈ 2 స్ట్రెయిన్స్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి. పర్పుల్ బెర్రీ డ్రాగన్ అయితే దగ్గర ఒక 5 pairs అయితే తీసుకొచ్చానమాట. సో మన శాంతాక్లాస్ ఇదే చనిపోయిందని చెప్పాను కదా. సో ఓవర్ హీట్ వల్ల అయితే చనిపోయింది. సో ఏం చేసినా కూడా మరి ఇంకా రివైవ్ అవ్వలేదు. ఇంకా చేసేది ఏం లేక అయితే ప్రస్తుతానికి అయితే దాన్ని వదిలేసాం. అనవసరంగా అయితే ఒకటి చనిపోయింది. సో కోయి కూడా ఇప్పుడు ఫీమేలే ఉంది, శాంతాక్లాస్ ఫీమేల్ కూడా ఒకటి ఉంది. ఈ 2 ఫీమేల్సే మిగిలాయి మనకి, ఇంకేమైతే లేవు. అంతేకాకుండా ఈ హీట్ వల్ల అయితే చాలా లాస్ అయితే అవుతుంది. సో షింప్స్ కూడా చాలా చనిపోయాయి, అది కూడా ఫుల్గా లాసే నాకు. అందుకే 5 pairs అయితే సపరేట్గా పెట్టి బ్రీడింగ్ పెట్టాను. మెయిన్గా అయితే యాపిల్ స్నేల్స్ కూడా సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి ఈ హీట్కి. చాలా ఎక్కువ హీట్ అయితే ఉంది ఇక్కడ. సో మీ దగ్గర హీట్ ఎలాగుందో కొంచెం కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ నేను వాటర్ హీట్ టెంపరేచర్ చూసుకొని దీంట్లో మనకి చాలా ఎక్కువ వాటర్ అనేది చాలా వామ్గా ఉంది. సో అందుకే వాటర్ కొంచెం తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే మళ్ళీ పెడతాను. సో చూసినట్టయితే మనం అయితే సైఫన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడైతే మీకు క్వాలిటీ అనేది అయితే చూపిస్తా ప్రస్తుతానికి. సో మ్యాక్సిమం మీకు ఈ వీడియోలో క్లియర్గా కనబడకపోవచ్చు మేల్ క్వాలిటీ కానీ ఫీమేల్ క్వాలిటీ కానీ. మీకు షార్ట్ వీడియోస్లో అయితే నేను సపరేట్గా పెడతాను అనమాట. సో దాంట్లో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈరోజే బ్రీడింగ్ కూడా పెట్టేస్తున్నాను. ఇవి 2 pairs మన దగ్గరికి వచ్చి ఆల్రెడీ 3 days అయ్యింది. సో సూపర్ హెల్తీగా ఉన్నాయి. వచ్చినప్పుడు అయితే అస్సలు కలరేషన్ లేదనమాట వేటికిని, ఎందుకంటే చాలా స్ట్రెస్ అయ్యి వచ్చాయి కాబట్టి మనకు కలరేషన్ అనేది అయితే డెఫినెట్లీ తక్కువే ఉంటుంది. సో దాన్ని కొన్ని రోజులు ఇంక్యుబేట్ చేసిన తర్వాత మనం బ్రీడింగ్ కానీ ఇంకేదైనా యాడ్ చేయాలి దానికి. సో దీంట్లో పోలార్ ప్యారెట్స్ కూడా చూసినట్టయితే మంచి కలరేషన్ వచ్చాయి ఇప్పుడు. సో అవి కూడా మీకు తర్వాత షార్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనం వీటి మీద అయితే ఫోకస్ చేద్దాం. ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్గా అయితే ఇప్పుడు ఒక 2-3 months వరకు అయితే మనం ఏమీ అయితే చేయలేము ఫస్ట్ బ్యాచ్ దిగినంత వరకు. సో ఫస్ట్ బ్యాచ్ దిగినంత వరకు అయితే మనం ఏమీ షిప్పింగ్ కానీ ఏం చేయట్లే. కానీ ఎప్పుడైతే మన ఫస్ట్ బ్యాచ్ దిగుతుందో దాని తర్వాత నుంచి మనం గివ్ అవే ప్లస్ సేల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, ఇదే ప్లాటినం రెడ్ డంబో ఇయర్ రోజ్ టైల్ డ్రోసల్ అనమాట. సో క్వాలిటీ స్ట్రెయిన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఫిన్ అయితే మరీ హైలైట్ అనమాట. సో మీకు క్లియర్గా కనబడుతుందో లేదో నాకు తెలీదు. ఇప్పుడైతే టైం అయితే దగ్గర 2-2:30 అవుతుంది. సో ఈ టైంలో ఈ హీట్లో అయితే తీస్తున్నాను. సో చాలా ఎక్కువ అంటే హీట్ ఉంది.
ఇవి సర్వైవ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టంగా అవుతుంది. సో పెద్ద పెద్ద ఫ్రీజర్ ట్యాంక్లో వేద్దామంటే ఇవి చేజింగ్ వల్ల ఏమొచ్చి ఎక్కువ స్ట్రెస్ అవి కూడా అలా కూడా చనిపోతాయి. సో తక్కువ పేర్స్ ఉండడం వల్ల సింగిల్ పేరు కాబట్టి అలా చేసి చనిపోతాయి. అందుకనేసి నేను టబ్లో పెడుతుంటే టబ్లో హీట్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకేది చేసేది లేక ప్రస్తుతానికైతే పైన అయితే ఇలా కార్డ్బోర్డ్స్ అవన్నీ పెట్టి మేనేజ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు చూసినట్టయితే పర్పుల్ బెర్రీ డ్రాగన్. సో మేల్ ఫీమేల్ మంచి కలరేషన్ అయితే వస్తాయి, ఇంకా రావాలి. అంటే మనం తీసుకొచ్చి 3 days అయ్యింది కాబట్టి కలరేషన్ అంత బూస్ట్ అవ్వలేదు. సో కలరేషన్ టేల్ దగ్గర అయితే కొంచెం కలర్ తక్కువ ఉంది, మిగిలినంతా దాని కలర్ దానికి వచ్చేసింది. సో లైవ్ ఫీడ్ కూడా మనకు మోయినా ఇంకొంచెం స్టోర్ అవ్వగానే దాన్ని సపరేట్గా టబ్లో మార్చాలి. ఎందుకంటే ఈ టబ్లో క్రాష్ అయినా కూడా నెక్స్ట్ టబ్లో మనకి సేఫ్గా ఉంటుంది. అప్పుడు మనం వీటికి ఫీడ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో చూసినట్టయితే ఇవి కూడా డంబోయర్ క్వాలిటీయే. ఇప్పుడైతే నేనైతే వీటిలో ఉన్న పర్పుల్ బెర్రీ డ్రాగన్స్ అన్నిటిని తీసి ఫ్రీజర్ బాక్స్లో అయితే వేసేస్తా. సో ఎందుకంటే మనకి బ్రీడింగ్ స్టార్ట్ చేస్తే మనకి బ్యాచ్ దిగుతుంది, ఒక 3 months టైం అయితే పడుతుంది వాటి గ్రోత్కి. సో వాటర్ కూడా ఫిల్ చేస్తాం అనమాట, దీంట్లో తీసిన వాటర్ అంతా మనం ఫిల్ చేసేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం అయితే క్లోజ్ చేసేస్తున్నాం, ఎందుకంటే హీట్ చాలా ఎక్కువ ఉంది. ఇలా ఓపెన్ చేసి ఉంచినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఉన్నవి కూడా బతకవు. సో అందుకనేసి నేను కార్డ్బోర్డ్ పెట్టేసి అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇది కార్డ్బోర్డ్ అంటే కార్డ్బోర్డ్ కాదు, ఒక టైప్ ఆఫ్ వుడ్. సో ఎక్కువ హీట్ కాకపోయినా కొంచెం వరకు అయితే ఇది కంట్రోల్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా మనం ఏం చేయలేకపోతున్నాం. సో వీటిలో అయితే చూసినట్టయితే మౌలీ బేబీస్ అయితే ఒక పక్కన ఉన్నాయి. సో దీంట్లో పర్పుల్ బెర్రీ డ్రాగన్ కూడా నేను పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇవైతే మనకి మెయిన్ ఫ్రీజర్ బాక్స్లో అయితే పర్లేదు, టెంపరేచర్ అనేది అయితే మనకి సరిపోతుంది. కానీ టబ్స్లో ఏంటంటే చిన్నది అయిపోవడం వల్ల బ్లాక్ బాడీ రేడియేషన్ వల్ల ఎక్కువగా హీట్ అయితే లాక్కుంటున్నాయి అనమాట. సో మోయినా వరకు అయితే అది ఓకే, ఎందుకంటే మోయినా డబుల్ అవ్వడానికి అది మనకి చాలా యూజ్ అవుతుంది. సమ్మర్లో మాత్రమే మోయినా ఒక విపరీతమైన రేంజ్లో పెరుగుతుంది అనమాట. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్.